అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే, ఈ నెలలో మనకు ఇచ్చే గవర్నమెంట్ రేషన్లో కొన్ని లోపాలు అయితే ఉన్నాయి. అదేంటంటే చూద్దాం. కందిపప్పు మనకి ప్రతి నెల కూడా బియ్యంతో పాటు బియ్యం చక్కెర మాత్రమే ఇచ్చినారు ఈ నెల. కానీ మనకి ఇంతకుముందు కందిపప్పు కూడా ఇస్తుండ్రి కదా. కానీ ఈ నెల బియ్యం చక్కెర మాత్రమే రేషన్ డీలర్లు పంపిణీ చేస్తున్నారు. కార్డుదారులకు రసీదు ఇవ్వకుండా బురిడి. మనం ఏమేమి కొనుక్కున్నాం, ఏమేమి తీసుకున్నాం అనేది అక్కడ బిల్లు వస్తుంది కదా. ఆ బిల్లులో కూడా వాళ్ళు ఒకవేళ ఏమేమి ఇస్తున్నారో కూడా మనకు అది చూడడం లేదు. అర్థమవుతుందా? 20% మాత్రమే పంపిణీ చేసినారంట. ప్రతి నెల 1 నుండి 5వ తేదీ వరకు రేషన్ డీలర్లు బియ్యంతో పాటు చక్కెర, కందిపప్పు, జొన్నల సరఫరా చేస్తున్నారు. డీలర్లు వాటిని 18వ తేదీ వరకు తమ పరిధిలోని కార్డుదారులకు పంపిణీ చేయాల్సి ఉంది. బహిరంగ మార్కెట్లో కందిపప్పు కిలో 160 వరకు పలుకుతోంది. ప్రభుత్వ రాయితీతో 67 రూపాయలకే అందిస్తోంది. దీన్నే కొందరు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. తమకు వచ్చిన సరుకులలో 20% మాత్రమే కార్డుదారులకు సరఫరా చేసి, ఆ తర్వాత వచ్చిన వారికి స్టాక్ లేదని చెప్పి బియ్యం మాత్రమే ఇచ్చి పంపిస్తున్నారు. బియ్యం కోసమే బయోమెట్రిక్ వేస్తున్న సమయంలో కందిపప్పు కూడా ఇచ్చినట్లు మిషన్లో నమోదు చేసుకుంటున్నారు. దీంతో కార్డుదారులకు అనుమానం రావడం, ఎందుకంటే మేము వేస్తాను బియ్యం కోసమే స్టాక్ లేదమ్మా అని చెప్తున్నారు. కానీ వాళ్ళు ఒత్తుకునేది మాత్రం వాళ్ళు కూడా తీసుకున్నట్లనే వేసుకుంటున్నారు. ఓకేనా? ఇలా అట్లా మిగిలిండే మొత్తం కందిపప్పు అంతా బ్లాక్లో వాళ్ళు 130 రూపాయలకు అమ్ముకుంటున్నారు. కిలోపై 60 చొప్పున వాళ్ళు లాభాలను సంపాదించుకొని ఆ డబ్బులన్నీ వాళ్ళ జేబుల్లోకి తీసుకుంటున్నారు. అలా ఒక్కొక్క రేషన్ దుకాణంలో 200 నుండి 300 ప్యాకెట్ల వరకు నొక్కేస్తున్నారు అని ఆరోపణలు వచ్చినాయి. సగటు 2 జిల్లాలలో కలిపి సుమారు 200 నుండి 300 బయోమెట్రిక్ల వరకు పక్కదారి పడుతున్నాయి. చూడండి మా, ఫిర్యాదులు చేస్తున్న స్పందించని తీరు. అంటే డీలర్లు ఇష్టానుసారంగా వాళ్ళు సరుకులు ఇవ్వడం లేకోకుండా ఇట్లా లైన్లో నిలబెట్టి అవి బియ్యం లేవు, కందిపప్పు లేవు, చక్కెర లేవు, అట్లా ఇట్లా అని, కానీ వాళ్ళకు మాత్రం వాళ్ళు ఒత్తుకుంటున్నారు. ఇట్లా కంప్లైంట్ చేస్తా అంటే ఎవరు పట్టించుకోవడం లేదు. ఇట్లా లేకోకుండా ఈ నెల 20% తక్కువగా కందిపప్పు సరఫరా అయింది. అందులోనూ రేషన్ డీలర్లు 60 నుండి 70% నొక్కేస్తుండడంతో చాలా చోట్ల కార్డుదారులు కందిపప్పు అందడం లేదు. దీంతో బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోంది. గ్రామాలు వాపోతున్నాయి. అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం చెందుతున్నాయి. అనంతపురం అర్బన్ పరిధిలో 137 గ్రామం పరిధిలో 85 రేషన్ దుకాణాలు చాలా చోట్ల కందిపప్పు సరఫరా చేయడం లేదు. ఆయా దుకాణాలకు 140 క్వింటాల వరకు సరఫరా అవుతోంది ఈ కందిపప్పు. కానీ ఆ డీలర్లు సగం మాత్రమే ఇస్తున్నారు, మిగతా సగం అని నొక్కేస్తున్నారు. అర్థమవుతుందా? పట్టణంలోని 20%కి మించి ఇవ్వడం లేదు. క్షేత్రస్థాయి పరిశీలన స్పష్టమవుతోంది. రాప్తాడు మండల పరిధిలో రేషన్ డీలర్లు 70% మాత్రమే కందిపప్పు సరఫరా చేశారు. కొన్ని షాపులకు 50% మాత్రమే ఇవ్వడంతో వారు ఒక్క ప్యాకెట్ కూడా పంపిణీ చేయకుండా తమ వద్దే ఉంచుకున్నారు. ఈ సాకుతోనూ కొందరు డీలర్లు సొమ్ము చేసుకున్నట్లు చేస్తున్నారు. సరే, క్రిమినల్ కేసు పెట్టడంతో వెంకటేశ్వర్లు డిఎస్ఓ అనంతపురం. రేషన్ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరూ రసీదు తప్పనిసరిగా తీసుకోవాలి. అందులో నమోదు చేసిన సరుకులలో ఏది ఇవ్వకపోయినా నేరుగా మాకు ఫిర్యాదు చేయవచ్చు. డీలర్లు ఎవరైనా కందిపప్పు పక్కదారి పట్టించినట్లు తేలితే క్రిమినల్ కేసు పెట్టి జైలుకు పంపిస్తామని క్షేత్రస్థాయిలో పిఎస్డిసి వాళ్ళు విచారణ చేస్తున్నారు. అంటే మీకు కందిపప్పు ఇస్తారన్నా కానీ స్టాక్ అయిపోయిందని ఫస్ట్ పోయిన మాత్రం ఇస్తున్నారు, మిగిలిండే వాళ్ళకి లేదని చెప్తున్నారు. అదంతా వాళ్ళు బ్లాక్లో అమ్ముకుంటున్నారు కేజీ 130 రూపాయలకి. ఇప్పుడు మీరు రేషన్ తీసుకున్నప్పుడు ఆ బిల్లు వస్తుంది కదా, ఆ బిల్లు తీసుకొని మీకు ఆ బిల్లులో ఒకవేళ ఏమేమి చక్కెర ఉందా, కందిబ్యాలు ఉన్నాయా అన్నీ చూసుకోండి. ఒకవేళ ఏదైనా మీకు ఇవ్వకోకుండా ఆ బిల్లులో కనుక అవి ఇచ్చినట్లు తీసుకున్నట్లయితే వెంటనే వీళ్ళకి కంప్లైంట్ చేయండి. ఓకేనా? వాళ్ళ రేషన్ డీలర్లని జైలుకి పంపిస్తారు. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే
దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అందరికీ ధన్యవాదములు. ఇంతకుముందు మనకు కందిబ్యాళ్ళు ఇస్తాండ్రి, జొన్నలు ఇస్తాండ్రి, రాగులు ఇస్తాండ్రి కదా, కానీ ఇప్పుడు ఏమీ ఇవ్వలేదు. కేవలం బియ్యము చక్కెర మాత్రం ఇచ్చినారు. కందిబ్యాళ్ళు వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, లేని వాళ్ళకి లేవు. అందుకే కింద జాగ్రత్తలు తీసుకోండి. అందరికీ ధన్యవాదములు.